అండమాన్ జైలు పేరు వింటేనే అందరికీ గుండెల్లో దడ పుడుతుంది. బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఈ జైలు అతి భయంకరమైన జైలుగా పేరు పొందింది. ఈ అండమాన్ జైలులోనే దేశ స్వాతంత్ర సమరవీరులను అత్యంత క్రూరంగా శిక్షణ విధించారు. ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. రోజు వందల్లో శిక్ష పడిన ఖైదీలు చనిపోయేవారు. ఇటువంటి భయంకరమైన జైలు గురించి ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. బంగాళాఖాతం సముద్ర జలాల మీద తేలుతున్నట్లుగా ఉండే 2 ద్వీప సముదాయాలే అండమాన్ నికోబార్ దీవులు. 8073 కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ భూభాగంలో అండమాన్ కు పోర్ట్ బ్లెయిర్ రాజధానిగా ఉంది. అండమాన్ నికోబార్ లో జారావాస్ అనే ఆదివాసులు మాత్రమే నివాసం ఉండేవారు. తరువాత ఈ దీవులలో కొంతమంది చక్రవర్తుల చొరవతో ప్రపంచానికి తెలిసింది. చోళులు, మరాఠీలు, ఆంగ్లేయులు ఈ దీవులను తమ ప్రయాణం కోసం అలాగే తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం సామాన్య ప్రజలకు దూరంగా ఖైదీలకు శిక్ష వేయడానికి ఈ దీవులను ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులను మరియు ఉద్యమకారులను ఈ అండమాన్ జైలులో ఖైదీలుగా నిర్బంధించారు. కొంతమంది ఖైదీలుగా ఉన్నవారు సముద్రంలో ఈదుకుంటూ వచ్చే సాహసం చేసేవారు. దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ సెల్యులార్ జైలును నిర్మించింది. ఈ సెల్యులార్ జైలు లోపల చుట్టూ చీకటి గదులు ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ఖైదీలుగా బంధింపబడిన వారు తుది శ్వాస విడిచే వరకు నరకం అనుభవించి చనిపోతారు. అండమాన్ చుట్టూ సముద్రం మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు, భయంకరమైన అడవులు ఉంటాయి. ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే ఈ దీవి భయంకరమైన కారాగార కేంద్రంగా నిర్మించబడి ఉంది. ఖైదీలు ఎవరైనా సాహసం చేసి సముద్రంలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ సముద్రంలో ఈదలేక చనిపోతారు. ఒకవేళ సముద్రం ఒడ్డుకు చేరుకున్నా కూడా అక్కడ ఉండే భయంకరమైన విషసర్పాలు జంతువుల చేతిలో చనిపోతారు. ఖైదీలు ఇలా తప్పించుకోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇక నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ చీకటి గదితో కూడిన ఒక భయంకరమైన చీకటి గదులు నిర్మించింది. ఒక్కో గదిలో ఒక్కొక్క ఖైదీ మాత్రమే ఉంటాడు. ఏ ఒక్క ఖైదీ కూడా మరొక గదిలో ఉండే ఖైదీతో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఈ జైలు గదులను చాలా చిన్నవిగా నిర్మించారు. అండమాన్ దీవుల్లో చీకటి గదులతో కూడిన ఈ సెల్యులార్ జైలు 1896వ సంవత్సరంలో మొదలుపెట్టి 1996 సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది. బర్మా నుండి తెప్పించిన ముదురు ఎరుపు రంగు మరియు ఉదార రంగు ఇటుకలను తెప్పించి జైలును నిర్మించారు. దీని కారణంగా ఈ జైలు నిర్మాణం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మాత్రమే జైలులో ఉన్న చీకటి గదుల తలుపులు తెరవబడేవి. 7 గంటలకి జైలు ఆవరణంలో ఉన్న ప్రదేశానికి ఖైదీలు చేరుకునేవారు. గుట్టలు గుట్టలుగా వచ్చిన కొబ్బరి పీచును తీసుకొని తాళ్లను తయారు చేసే పని అక్కడికి వచ్చిన కొత్త ఖైదీలతో చేయించేవారు. కొంతమంది ఖైదీలతో ఎద్దులను ఉపయోగించి చేసే నూనె తయారీ వంటి పనులను కూడా ఖైదీలతో చేయించేవారు. వాళ్ళ చేతులకు దెబ్బలు తగిలినా, బొబ్బలు వచ్చినా కూడా మరుసటి రోజు పని చేయవలసి వచ్చేది. ఇటువంటి భయంకరమైన నరకాన్ని ఆ రోజుల్లో ఖైదీలు అనుభవించారు. భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరువాత ఈ జైలులో ఉండే 2 భాగాలు పూర్తిగా కూల్చివేశారు. సెల్యులార్ జైలు ఆవరణంలో 1963లో ఒక వైద్యశాలను కట్టించారు. ప్రస్తుతం ఇక్కడ 40కి పైగా డాక్టర్లు వైద్య సేవలను అందిస్తున్నారు. 2006 సంవత్సరం నాటికి ఈ అందమైన జైలు నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయింది. విదేశీ పాలనలో భయంకరమైన జైలుగా నిర్మించి అతి భయంకరమైన శిక్షలు అమలు చేసి ఈ ప్రదేశం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంది. ఇక్కడ చేరుకునే వారికి వీసా అవసరం లేదు. కానీ ఇప్పటికీ ఈ దీవుల్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జారువా ఆదివాసులు నివసిస్తూ ఉన్నారు. అండమాన్ జైలు గురించి అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో మీరు ఈ రోజు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.